ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఫ్రెండ్స్ యూట్యూబ్లో అయితే వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తారు చూడండి. చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు అయితే ఏమేమి చేస్తారంటే ఎడిటింగ్ అయినా సరే ఎక్కడైతే మిస్టేక్ అయితే చేసింటారు. అంటే మిస్టేక్ చేసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఇప్పుడు మనం మిస్టేక్ చేసిన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, వీడియో అయితే డిలీట్ చేయాలి. ఫ్రెండ్స్ చాలా మందికి ఏ విధంగా అంటే కొంతమందికి డిలీట్ చేయడానికి కొంత ఏ విధంగా రాదు. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ప్లస్ మీకు పూర్తిగా అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేస్తారు, రెండు రకాలుగా మన యూట్యూబ్లో అయితే డిలీట్ అయితే చేయొచ్చు. అది ఏ విధంగా అంటే మీకు సరైన పద్ధతిగా మీకు ఏ విధంగా వీడియో అయితే డిలీట్ చేస్తారు యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసింటారు చూడండి. మిస్టేక్ ఆ వీడియో అయితే అప్లోడ్ చేసింటారు చూడండి. ఆ వీడియో ఏ విధంగా డిలీట్ చేయాలని మీకు సరైన పద్ధతిలో అయితే మీకు ఈరోజు చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా యూట్యూబ్ అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా అయితే బాగున్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే యూస్ఫుల్, ఇది డిలీట్ అయితే చేసే అవసరం లేదు. ఈ వీడియోస్ అయితే అసలు డిలీట్ చేసే అవసరం లేదు. ఈ వీడియోస్ అయితే నేను బాగుంటాయి. ఏమో డిలీట్ చేయాలనుకుంటే మన వీడియోస్ చూడండి యూట్యూబ్లో ఈ విధంగా అయితే చూడండి. మనకి ఈ వీడియోస్ అయితే బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ప్రొఫైల్ క్లిక్ చేసినట్టు ప్రొఫైల్ క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ యువర్ వీడియో అయితే ఉంది, దాని అయితే క్లిక్ చేయండి. యువర్ వీడియో క్లిక్ చేసినట్లంటే చూడండి ఇక్కడ మనకి యువర్ వీడియో క్లిక్ చేసినట్లయితే మన వీడియోస్ అయితే ఈ విధంగా అయితే మనకు వస్తుంటాయి. మరి ఇక్కడ రెండు వీడియోలు అయితే ఉన్నాయి కదా, మనకు రెండు వీడియోలు వద్దనుకుంటే డిలీట్ చేస్తే మనకి యూట్యూబ్ ఈ విధంగా డౌన్లోడ్ చేయొచ్చు. మనకి ఫస్ట్గా అయితే చూడండి మనం ఏ విధంగా ఇంకోసారి అంటే వేరే అప్లికేషన్ నుంచి మనం అయితే డిలీట్ చేయొచ్చు. ఏ అప్లికేషన్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళింది. ఇక్కడ ప్లే స్టోర్లో వెళ్ళిన తర్వాత మీరు ఏమైతే సెర్చ్ చేస్తారంటే ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే సెర్చ్ చేయండి. వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఇక్కడైతే సెర్చ్ చేయండి. చూడండి వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఈ విధంగా అయితే మీరు ఓపెన్ అయితే చేయండి. చూడండి వైటీ స్టూడియో అప్లికేషన్ ఆల్రెడీ అయితే ఓపెన్ చేశాను. వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఛానల్ అయితే. మన ఛానల్ అయితే ఇక్కడైతే లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మన సైన్ అప్ అయితే చేసేయండి. ఏమైతే మన ఈమెయిల్ అయితే ఉంటుంది చూడండి. యూట్యూబ్ ఛానల్ అంటే తెలియకుండా క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళకి ఏ విధంగా అయితే డిలీట్ చేయడానికి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ వీడియోస్ అయితే అలానే పెట్టేస్తారు బాగలేకుండా వీడియోస్ అయితే. మీరు ఇక్కడ నేను షార్ట్స్ అయినా సరే వీడియోస్ లెంత్ వీడియో అయినా సరే, లెంత్ వీడియో అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. షార్ట్స్ వీడియో కూడా చూపిస్తాను చూడండి. షార్ట్స్ వీడియో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 3 లైన్ క్లిక్ చేసినా కానీ డిలీట్ అయిపోతుంది. చూడండి మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ వీడియో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది, దీని అయితే క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్యాక్స్, ఇక్కడ మోర్ ఆప్షన్, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ డిలీట్ ఫ్రమ్ యూట్యూబ్ అని చూడండి. డిలీట్ ఫ్రమ్ యూట్యూబ్ అంటే మీరు ఏమైనా వీడియోని పర్మనెంట్గా ఏమైనా డిలీట్ చేస్తున్నారా అని ఇక్కడైతే అడుగుతుంది. మనం ఏమైతే చేస్తాం చూడండి ఇక్కడ డిలీట్ కంటెంట్ ఫ్రమ్ యువర్ యూట్యూబ్ ఇస్ ద పర్మనెంట్ డిలీట్ అంటే మనం పర్మనెంట్గా డిలీట్ చేస్తున్నామా చేస్తుంటే ఏం చేస్తాం, డిలీట్ అయితే క్లిక్ చేసేయండి. ఏమైతే డిలీట్ అయితే అయిపోతుంటుంది. ఈ విధంగా డిలీట్ అయిపోయింది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ డిలీట్ అయితే ఏ విధంగా డిలీట్ చేసి చూపించాను. తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఈ వీడియోని 3 లైన్ క్లిక్ చేసినట్లు ఇది డిలీట్ చేయొచ్చు. అది ఇంకోటి సరైన పద్ధతిగా డిలీట్ చేయడం అయితే యూట్యూబ్లో వేసి డిలీట్ చేసేది అది సరైన పద్ధతి. ఇంకోటి యూట్యూబ్ అప్లికేషన్లో డిలీట్ చేయొచ్చు కదా, మీరు ఇందులో ఎందుకు డిలీట్ చేస్తారని డౌట్ అయితే ఉంటుంది కదా, అది కూడా డిలీట్ అయితే ఏ విధంగా డిలీట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ వీడియో అయితే చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసినట్టు ఉంటే చూడండి ఈ వీడియో మనం ఏమేమి వద్దనుకున్నాం ఈ వీడియోని, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ యూట్యూబ్లో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ హోమ్ స్క్రీన్ తర్వాత ఇక్కడ లాస్ట్లో ఇక్కడ మన ప్రొఫైల్ అయితే ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ప్రొఫైల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ యువర్ వీడియోస్ అయితే ఉంటుందో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్ అయితే వచ్చింది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు చూడండి ఇక్కడ డిలీట్ అయితే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఈ డిలీట్ అయితే ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని అయితే ఏం చేస్తారు క్లిక్ అయితే చేసేస్తే ఏమైతే డిలీట్ అయితే చూడండి, డిలీట్ దిస్ వీడియో అని ఉంది. మనం ఏమైతే చేయొచ్చు అంటే డిలీట్ కావాలంటే డిలీట్ అయితే చేసేయచ్చు. చూడండి ఈ విధంగా అయితే మనం అయితే ఏం చేస్తాం, ఇక్కడ ఒక్క వీడియో అయితే లేదు, ఇక్కడ మనం డిలీట్ చేసేస్తాం చూడండి. ఇక్కడ యువర్ వీడియోస్లో వెళ్ళి చెక్ చేస్తే ఏ వీడియో అయితే లేదు. చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో మీకు ఏ విధంగా అంటే రెండు రకాలుగా సరైన విధానంగా ఏ విధంగా వీడియో డిలీట్ చేస్తారు. మీకు యూట్యూబ్లో అయితే మీరు మిస్టేక్ విధంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు చూడండి. అప్పుడు ఏమన్నా మీరు ఫస్ట్గా అయితే చూసుకోండి, ఎడిటింగ్లో అయితేనే చూసి డిలీట్ చేయండి. మళ్ళీ డిలీట్ చేస్తుంటే ఏమైతే తెలిసిన మన ఈ వీడియోకి ఉంటాయి చూడండి ఇంప్రెషన్స్ అయితే తగ్గుతుంటాయి. అందుకే చూసుకొని అయితే డిలీట్ అయితే చేసేయండి. ఏ వీడియో అయితే మీరు డిలీట్ అయితే చేయాలనుకుంటారో చూసుకొని జాగ్రత్తగా అయితే డిలీట్ అయితే చేయండి. ప్లస్ ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. జై హింద్, వందే మాత్రం, టేక్ కేర్, బాయ్ బాయ్.